హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ప్లస్. ఇక్కడైతే పొలాల్లోకి వచ్చేసాం అనమాట. కుప్పలు ఉంటాయి కదా, వరి కుప్పలు నూర్చడానికి అయితే వచ్చాము. ట్రాక్టర్ మీద మొత్తం పొద్దున్నే వచ్చాము. తెల్లారుజామున వచ్చేది ఈ రోజు అయితే తెల్లారిపోయింది. వీడియోలోకి వెళ్ళిన ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇలా కుప్ప మొత్తం చుట్టూరు పట్టాలు వేసేసిన తర్వాత ఇలా పన ఉంటుంది కదా, వరి పన మొత్తం కూడా చుట్టూరు ఇలా వేసేయాలన్నమాట. ఇంకా పాతకాలం పద్ధతి కాకుండా మీడియం అన్నమాట. మధ్యలో వేసేవాళ్ళు చూసారా, కుప్పలో వేయటం నూర్చడం అలాగా. కాకపోతే మనకే సీడ్ పొలాలు ఉన్నాయి కదా, సీడ్ పొలాలు ఆడేవి కోసేసి కింటాల లెక్కన వేసేస్తారనమాట. మిషన్తో కోసేసి ఈ వరి పోతులు ఉంటాయి కదా, అవి ఇలా కోసి కుప్ప వేస్తారు. కుప్ప వేసి ఇలా కుప్ప నొచ్చుకుందాం. ఇవి కొంచెం తక్కువ రేటు గింజలు. ఇక్కడ కర్రతో తీస్తున్నారు. ఏంటంటే పాము ఉంది, తాచుపాము. ఇంకా కాళ్ళల్లోకి వచ్చేప్పటికి భయం వేసాక అందరూ ఎటోళ్ళట్టు వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మామయ్య గారు కొంచెం కర్రతో తీస్తున్నారు అన్నమాట, పాము కనిపించిద్దని. ఇక్కడ ఉంది, ఇక్కడైతే వచ్చేసింది అన్నమాట పాము. చంపుతున్నారు. తాచుపాము, సీతమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి. కర్రతో కొట్టేది పొలం వంగలైన కుప్ప అల్లదే, కానీ చంపుతున్నారు అంతే. ఇక్కడ చూసారా, తాచుపాము బాగా పెద్దది కాదులే కానీ ఒక మద్దతు పెద్దది కనపడుతున్నాయి. సీతమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి. పడగిప్పింది, దీన్ని కాల్చాలని, లేకపోతే పాపం తగిలిది. కొట్టిన వాళ్ళే రూపాయి బిళ్ళ పెట్టి కాల్చాలంటారు. ఇక్కడ తీసుకెళ్ళి దూరంగా పడేస్తున్నారు. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మిగిలిన పని అంతా కూడా వేసేసి ఇలా ట్రాక్టర్తో తొక్కుతున్నారు. తొక్కిన తర్వాత ఓరిగడ్డి కట్టలు కట్టేస్తాము. కట్టేసి మేము కడతా ఉంటే మగవాళ్ళు ఉంటారు కదా, ఒక ఇద్దరు ముగ్గురు గడ్డిలోళ్ళు కడుతుంటారు. చూపిస్తాను అది కూడా. ముందైతే ఇలా మొత్తం కూడా గింజలన్నీ రాలిన దాకా గడ్డిని ఇలా తొక్కుతారు మనం వేసిన పన. కానీ ఇంటి దగ్గర ఉండే కన్నా 10 మందిలో ఇలా పనిచేస్తే చాలా పని చేసినట్టు ఉండదు, చాలా సరదాగా ఉంటుంది, రిలీఫ్గా కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా, గడ్డి కట్టలు కడుతున్నాం. ఆ ట్రాక్టర్తో తొక్కింది ఇలాగ పనులు వేసి దులిపి, గింజలు రాకుండా దులిపేసి గడ్డి వరకు కడతామన్నమాట. రైతులందరికీ, విలేజ్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఎవరైనా తెలియని వాళ్ళు సిటీలలో గట్ట ఉంటే తెలుసుద్దని చూపిస్తున్నాను అంతే. మళ్ళీ దీనికోసం మాకు తెలియదని కామెంట్ అయితే చేయొద్దు. 10 జోటాలు దగ్గర 20 మంది దాకా ఉన్నాం. కొంతమంది రాలేదు, 18 మంది ఉన్నాం ఇక్కడ. అలా గడ్డి దులిపి కట్టలు కట్టి పక్కన పెట్టేస్తాం కదా. తర్వాత మగవాళ్ళు ఇలా గడ్డి కట్టలు లోడు కడతారు. మీరు చూసారా ఇలాంటివి? మీ విలేజ్లో చేస్తున్నారా? ఇంకా కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే కనుక తప్పకుండా రిప్లై ఇస్తాను. బ్లౌజ్ కటింగ్లు కూడా ఉన్నాయి. కాకపోతే మన ఛానల్ బ్లాగ్స్ కాబట్టి బ్లాగ్స్ చేస్తున్నాను. అలాగే నేను ఏది చేసినా అది మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను అనమాట. ఇక గడ్డి లోడ్ కట్టని మీకు కట్టలన్నీ కూడా అందించేసాము. ఈ ట్రాక్టర్ వచ్చేసి గింజలు పోయటానికి, అంటే గడ్డి లోడ్ అయిపోయింది కాబట్టి గింజలు పోయటానికి వేరే ట్రాక్టర్ వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా పొలాలు అండి, ఎటు చూసినా కూడా పొలాలే. ఇది పల్లెటూరు కాబట్టి ఇక్కడ చూసినా కానీ పొలాలు. అందులో మా దగ్గర 2 పంటలు పండుతాయి పొలాలు. ఇంకా కొన్ని ఊర్లలో ఒక పంటే కష్టం, వర్షానికే పండాలి. అది మా అమ్మ వాళ్ళ ఊర్లో అలాగే పండుతుంది. వర్షం వస్తే ఒక పంట పండుద్ది, సారవ అంటారు కదా, అప్పుడు వర్షాకాలంలో. ఇంకా ఎండాకాలం పంటలు అనేది అక్కడ ఉండవు. ఇక్కడ మొత్తం గడ్డి గట్టలు కట్టేసిన తర్వాత గింజలు ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి వరి గింజలు అనేవి, వడ్లు. వీటిని బొండంతా కూడా తీసేసిన తర్వాత మండలతో తీసి పట్టాలతో ఇలా పోగు చేసి గింజలు అనేవి ఇలా తూర్పాతికి వస్తున్నాయి. ఏమైనా తుక్కు కనుక ఉంటే, గడ్డి పొల్లు కనుక ఉంటే పోతానికి ఇలాగా తూర్పాతికి వస్తారనమాట. ఇంకా ట్రాక్టర్ ఫ్యాన్ కట్టలేదు, మామూలుగా మనం చాటలతో పోయడమే.
ఇక్కడ మా వారు గిన్నెలు కోసం నేను కూడా పోస్తాను, నేను కూడా వచ్చాను. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నేను మా ఆయనగారు ఇద్దరు ఇలా పోస్తున్నాం అనమాట. వదిలి తూర్పాటు పోస్తుంటే మా అమ్మాయి తీస్తుంది అనమాట, వీడియో తీస్తుంది. మొత్తం కూడా పెట్టాలి వీడియోలో క్లారిటీగా అనేసి ఇంకా మొత్తం లైన్గా తీస్తున్నాను అనమాట వీడియో. మొత్తం కూడా ఇలా తూర్పాత అనేది పోసేస్తున్నాం అనమాట. తుక్కు లేకోకుండా పోయాలి. పోసిన తర్వాత ఇక్కడ తూర్పాత పోసిన గింజలు ఉంటాయి కదా, ఇవి మొత్తం కూడా లోడు పోయాలన్నమాట. ఇలా ట్రాక్టర్లో పోసేయాలి. ఇందాక గడ్డి లోడలు ఉన్నాయి కదా, గడ్డి లోడు ఒడ్డు లోడు రెండు కూడా ట్రాక్టర్లో తీసుకెళ్ళిపోవాలి. మా పల్లెటూరు పనులు మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ అయితే చేయండి. మీరు వెళ్ళారా, లేకపోతే మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇలాంటివి చూసారా? కింద కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీకు విలేజ్ పనులు అంటే ఇష్టమా నాలాగా? అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.